భారత్ పాకిస్తాన్ వార్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. భీకర దాడులతో పాకిస్తాన్ ను చావు దెబ్బ కొడుతోంది భారత్. పాక్ ఆర్మీ అవుట్ పోస్ట్ ను పేల్చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్ సైనిక పోస్ట్ క్షణాల్లో నేలమట్టమైంది. పాక్ దాడులకు చెక్ పెడుతోంది భారత సైన్యం. అమృత్సర్ టార్గెట్ గా దూసుకొచ్చిన మిసైల్ ను కూల్చేసింది ఇండియన్ ఆర్మీ. గాల్లోనే పేల్చేయడంతో పాక్ బాంబు పొలాల్లో పడిపోయింది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటుకు చెక్ పెట్టాయి బలగాలు. సాంబా సెక్టార్ లో 7 జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ రేంజర్ల సాయంతో చొరబాటుకు జైషే ఉగ్రవాదులు ప్రయత్నించారు. యూరి సెక్టార్ లో కాల్పుల మోత మోగుతోంది. ఎల్ఓసి వెంబడి కాల్పులకు తెగబడుతోంది పాక్. దాయాది దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది భారత సైన్యం. ఆర్మీ దాడులకు దిగింది. పాక్ మిలిటరీ దాడుల్లో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, తుటా దెబ్బతిన్నాయి. ఇటు పూంచ్ జిల్లాలోనూ పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. పాక్ ఆర్మీ దాడుల్లో వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల నివాస ప్రాంతాలే టార్గెట్ గా తూటాలు దూసుకొస్తున్నాయి. రాజస్థాన్ జైసల్మర్ లో పేలని బాంబ్ మోటార్ లభ్యమైంది. కిషన్ ఘాట్ లోని నర్సరీ దగ్గర పేలని బాంబుని గుర్తించారు. బాంబు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మోటార్ లభించిన ప్రాంతాన్ని పరిశీలించాయి భద్రతా బలగాలు. చైనా మోడల్ PL-15 ని ప్రయోగించి పరువు పోగొట్టుకుంది పాక్. పంజాబ్ లోని హోషియాపూర్ లో పేలని ప్రొజెక్టైల్ లభించింది. చైనా మిసైళ్లను JF-17 ఫైటర్ జెట్లలో వినియోగిస్తోంది పాకిస్తాన్. పాక్ డ్రోన్ దాడులకు భారత్ పవర్ఫుల్ ఆన్సర్. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ మీటింగ్. కేంద్ర మంత్రుల ఉన్నత స్థాయి సమావేశాలు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడిందన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. 36 ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేశారని, 300 నుంచి 400 డ్రోన్లతో దాడులు చేసేందుకు ప్రయత్నించారని వివరించారు. భారత ఆర్మీ గట్టిగా బదిలిచ్చిందన్నారు. గురుద్వారాలు, ఆలయాలే టార్గెట్ గా పాక్ దాడులు చేస్తోందన్నారు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ. సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలు చేస్తోందన్నారు. మతం రంగు పూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందన్నారు. త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. పాక్ దాడులు, భారత్ ప్రతి దాడులను అడిగి తెలుసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రధానికి వివరిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సరిహద్దులో భద్రత, యుద్ధ సన్నద్ధతను పరిశీలించారు. త్రివిధ దళాల అధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. దేశంలోని పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ఎయిర్పోర్టులో భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్, BSF, CISF, BCS డైరెక్టర్ జనరల్లతో సమావేశమయ్యారు. యూకే విదేశాంగ కార్యదర్శికి భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఫోన్ చేశారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడంపై డేవిడ్ లమ్నీతో చర్చించారు. అంతకుముందు US సెక్రటరీతో మాట్లాడిన జయశంకర్ పాక్ దుశ్చర్యను వివరించారు. పాక్ కవ్వింపుల వేళ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సరిహద్దు గ్రామాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని అభయమిచ్చారు ముఖ్యమంత్రి. వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కశ్మీర్లో మహిళలు, పిల్లలు చనిపోతుండటంతో కన్నీళ్లు పెట్టారు మహబూబా ముఫ్తీ. 2 వైపులా దాడులు ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకీ రక్త ప్రవాహం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అణ్వాయుధ ప్రయోగం జరిగితే ఏమీ మిగలదన్నారు. ఆపరేషన్ సింధూర్ ను అభినందించింది RSS. దేశ ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందని ప్రశంసించారు మోహన్ భగవత్. ప్రజలందరూ దేశభక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. సైన్యం, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని చేశారు. ఢిల్లీలో హై అలర్ట్. డెహ్రాడూన్ లో కాంగ్రెస్ సంఘీభావ ర్యాలీ. విమాన ప్రయాణికులకు హెచ్చరిక. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎమర్జెన్సీ టైంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఎక్కడికక్కడ సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ పై సైరన్ ను బిగించారు. డెహ్రాడూన్ లో కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. జాతీయ జెండాలు చేతపట్టి సైన్యానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. జై హింద్ అన్న నినాదాలు మిన్నంటాయి. దేశ రక్షణలో ఆర్మీకి అండగా నిలబడదామని నినదించారు. రాత్రిపూట దాడులకు పాక్ తెగబడుతూ ఉండడంతో హర్యానా అంబాలాలో పూర్తి బ్లాక్అవుట్ ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి లైట్లు వెలిగించరాదని హెచ్చరించింది. భారత విమానయాన సంస్థలు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశాయి. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులు చెక్ ఇన్ కోసం 3 గంటల ముందుగానే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలని ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
రాజస్థాన్లో హై అలర్ట్ ప్రకటించారు. అక్కడి జైసల్మేర్, బార్మేర్, బికనీర్, శ్రీగంగానగర్ జిల్లాల్లో కఠినమైన బ్లాక్అవుట్ అమలు చేస్తున్నారు. అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ని ప్రారంభించారు టీవీ9 ఎండీ వరుణ్ దాస్. టీవీ9 సీఈఓ విక్రమ్, టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ హాజరయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరగనుంది. న్యూస్9 కార్పొరేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ని ప్రారంభించిన టీవీ9 ఎండీ వరుణ్ దాస్ ప్రస్తుతం దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మనం విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. పాకిస్తాన్, ఇండియా మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో భారతీయులంతా భద్రతా బలగాలకు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు పుల్లెల గోపీచంద్. క్రీడాకారులంతా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలతో ఐపీఎల్ మ్యాచ్లను వారం పాటు వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐపీఎల్లో ఇంకా 16 మ్యాచ్లున్నాయి. స్వదేశానికి తిరిగి వెళ్లిపోయే ఆలోచనలో ఉంది ఆస్ట్రేలియా క్రీడాకారులు. పాక్ పై భారత్ విరుచుకుపడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలే కేంద్రంగా బాంబుల మోత మోగుతోంది. పిఓకేలోని ఒక ఉగ్రవాద శిబిరాన్ని నేలకూల్చింది భారత్. ఉత్తర కొరియా దూకుడు మీదుంది. కిమ్ తగ్గేదేలే అంటున్నాడు. నార్త్ కొరియా మరోసారి మిలిటరీ ఎక్సర్సైజ్ నిర్వహించింది. వరుస క్షిపణి ప్రయోగాలు ఆందోళన కలిగించాయి. భద్రతపై డిప్యూటీ సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. భారత రక్షణ నిధికి నెల జీతం విరాళం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్ణయం. అవసరమైతే యుద్ధంలో పాల్గొంటానన్న మంత్రి ఉత్తమ్. ఈ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సచివాలయంలో భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భట్టి నేతృత్వంలో జరిగిన భేటీకి మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుతో పాటు సీఎస్, డీజీపీ, పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత రక్షణ నిధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 1 నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. పాక్ తో పోరాడుతున్న భారత సైన్యానికి విరాళం ప్రకటించారు నటుడు విజయ్ దేవరకొండ. రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటాను విరాళంగా ఇస్తానని ప్రకటించారు. దేశం కోసం తన వంతు బాధ్యతగా విరాళం ప్రకటించిన నటుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పాక్ తో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైన్యానికి సెల్యూట్ చేశారు మంత్రి ఉత్తమ్. ఒక్క పౌరుడు గాయపడకుండా దాడులు చేయడంపై త్రివిధ దళాలను ప్రశంసించారు. రఫేల్ యుద్ధ విమానాలు కూల్చినట్లు పాక్ అబద్ధాలు చెబుతోందన్నారు. పీఓకేను ఇండియా స్వాధీనం చేసుకోవాల్సిందేనన్నారు మంత్రి ఉత్తమ్. పీఓకే నుంచి పాక్ ను ఖాళీ చేయడమే సమస్యకు పరిష్కారమన్నారు. యుద్ధంలో తన అవసరం ఉంటే పాల్గొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పాక్ కాల్పుల్లో జవాన్ మురళీ నాయక్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్. మురళీ త్యాగం వృధా కాబోదన్నారు సీఎం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ మురళీ నాయక్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. మురళీ వీర మరణాన్ని యావత్ దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. దేశం కోసం నాయక్ చేసిన త్యాగం వెలకట్టలేదన్నారు. తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభించే మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది విశ్వ హిందూ పరిషత్. పాక్ తో యుద్ధ నేపథ్యంలో హైదరాబాద్ లో రక్షణ రంగ సంస్థల చుట్టూ తిష్టవేసిన చొరబాటుదారులను అరెస్ట్ చేయాలని కోరింది. పాక్ తో పోరాడుతున్న భారత సైన్యాన్ని ఆశీర్వదించాలంటూ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి అమ్మలకోల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదులకు స్థానం లేదన్నారు. ఉగ్రవాదులను మట్టుబెడితే పాక్ దాడులతో కవ్వింపులకు దిగడం సరికాదన్నారు. దేశాన్ని రక్షించే శక్తి మోదీకే సాధ్యమన్నారు. దేశ రక్షణలో జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు సీఎం చంద్రబాబు. మురళికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు మంత్రి సవిత. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన మురళి కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు మంత్రి సవిత. దేశ భద్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించిన జవాన్ మురళీ నాయక్ త్యాగం మరవలేందన్నారు మంత్రి అనిత. మురళి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పాక్ తో యుద్ధం వేళ తిరుమలలో సాయుధ దళాలతో భద్రత కట్టుదిట్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వందలాది మంది జవాన్లు అణువణువు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. పాక్ తో ఉద్రిక్తత నేపథ్యంలో తిరుపతి ఎయిర్పోర్ట్ లో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్రం ఆదేశాలతో ఎయిర్పోర్ట్ భద్రతపై ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ఎయిర్పోర్టులో అనుమతించాలన్నారు. భారత్ పాక్ యుద్ధంతో బెజ్వాడలో మాక్ డ్రిల్ నిర్వహించాయి భద్రతా దళాలు.
ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ పర్యవేక్షణలో యుద్ధ సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ దగ్గర అధికారులు మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఉగ్రదాడి సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటామని చెబుతున్నారు ఓఎన్జీసీ జీఎం కేజీఎం రావు. భారత్ పాక్ యుద్ధంతో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీహరికోట, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా 11 కేంద్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మరింత పెంచారు. ఎన్నికల హామీలు అమలేదన్న కేటీఆర్, అక్కసుతో మాట్లాడుతున్నారన్న ఉత్తమ్. రేపే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. కేటీఆర్ అక్కసుతో మాట్లాడుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్. సంక్షేమం కోసం మాత్రమే హెలికాప్టర్లో తిరుగుతున్నామన్నారు. ఒకే రోజు 3-4 పర్యటనలు ఉంటాయన్నారు. కొన్నిసార్లు రోడ్డు ప్రయాణాలు కుదరవన్నారు. ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చారన్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా మారిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు కేటీఆర్. రేపు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. పాస్ల కోసం నగరవాసులు ఎగిరిపడుతున్నారు. డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో వెబ్సైట్ ను తాత్కాలికంగా నిలిపివేశారు నిర్వాహకులు. హైదరాబాద్ చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రో స్టోర్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పారు. హైదరాబాద్ పాతబస్తీలో ఏసీ పేలి 2కి తీవ్ర గాయాలయ్యాయి. రిపేర్ చేస్తుండగా ఏసీ పేలిపోయింది. గాయాలు పాలైన టెక్నీషియన్లను ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే జాఫర్ హుసేన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ కస్టమర్ కేర్ కు బాంబు బెదిరింపు మెసేజ్ రావడంతో సెక్యూరిటీ అప్రమత్తమైంది. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తాగిన మత్తులో పోలీసులతో గేమ్స్ ఆడాడో వ్యక్తి. 6 నెలల్లో ఏకంగా 77 సార్లు డయల్ 100 కి కాల్ చేశాడు. సంగారెడ్డి జిల్లా పెద్ద ముబారక్పూర్ కు చెందిన సురేష్ అదే పనిగా ఫోన్లు చేయడంతో అరెస్ట్ చేశారు పోలీసులు. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ప్రభుత్వ బెనిఫిట్స్ అందిస్తామన్నారు ఎస్పీ. మిగతా మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాలని పిలుపునిచ్చారు. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్కు ఈ నెల 15 వరకు విమాన సర్వీసులు రద్దు చేసింది. పాక్ కు షాక్ ఇచ్చిన ప్రపంచ బ్యాంక్. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు. కళకళ్లాడిన డిఫెన్స్ స్టాక్స్. ఇలాంటి టాప్ 9 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సింధు జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ స్పందించింది. ఒప్పందం నుంచి భారత్ వైదొలగడంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్ సహాయక పాత్ర మాత్రమే పోషిస్తుందన్నారు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా. భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్ 880 పాయింట్లు, నిఫ్టీ 265 పాయింట్లు నష్టపోయాయి. భారత్ పాక్ యుద్ధం వేళ డిఫెన్స్ స్టాక్స్ కలకల్లాడుతున్నాయి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ షేర్లు లాభాల్లో దూసుకువెళ్తున్నాయి. డ్రోన్ల తయారీ సంస్థ ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ లిమిటెడ్ ఏకంగా 18% లాభాల్లో కొనసాగుతోంది. ఇండియన్ రూపీ కోలుకుంది. డాలర్తో పోల్చితే 19 పైసలు లాభపడి 85.71 దగ్గర స్థిరపడింది. భారత్ పాక్ యుద్ధం వేళ రూపాయి మరింత పతనం కాకుండా ఆర్బీఐ యాక్షన్ కు దిగింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య బంగారం ధరలో క్షీణత కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం 98,350 రూపాయలకు తగ్గింది. గ్రాము ధర 125 రూపాయల మేరకు పడిపోయింది. 22 క్యారెట్ల ధర 90,015కు చేరింది. దేశంలో నిత్యావసరాలకు ఎలాంటి కొరత రాకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. గోధుమలు, చక్కెర, ఆయిల్, పప్పు ఏదీ కొరత రాకుండా ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొంది. ఆర్థికంగా దయనీయ పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ కు భారత్ తో యుద్ధం మరింత చేటు చేస్తుందని ఒక సర్వే సంస్థ అంచనా వేసింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాక్ కు కష్టాలు తప్పవని హెచ్చరించింది. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఆందోళన అవసరం లేదని, తమ వద్ద తగినంత నిల్వలున్నట్లు ప్రకటించింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వినియోగదారుల అభివృద్ధి రుసుము పెరగనున్నాయి. మే 16 నుంచి విదేశీ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు యూడీఎఫ్ కింద 695 వరకు చెల్లించాల్సి ఉంటుంది.